సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలలో మరియు దేశవ్యాప్తంగా పతంగుల సందడి కనబడుతుంది. కైట్స్ ఫెస్టివల్ లేదా గాలిపటాల సందడి కనబడుతుంది. ఈ గాలిపటాల సందర్భంలో చాలామంది ఉపయోగించేటువంటి దారం ఏంటంటే చైనా మాంజాను ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని చైనీస్ మాంజా అని కూడా అనడం జరుగుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది, ప్రాణాపాయంతో కూడుకున్నటువంటిది కాబట్టి దాన్ని ఉపయోగించకూడదు. దాని మీద బ్యాన్ ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఉపయోగించినా కూడా అది చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. సరదా లేదా సంతోషంగా గడిపేందుకు మాత్రమే పతంగులు లేదా గాలిపటాలు ఎగరేయాలి తప్ప చైనా మాంజాను ఉపయోగించి వారి యొక్క శరీరానికి ప్రమాదాలు తెచ్చుకోవడం లేదా ఇతరుల యొక్క ప్రాణాపాయానికి తెచ్చే విధంగా ఎవరు కూడా మన బాధ్యత వహించొద్దని కోరడం జరుగుతుంది. అసలు చైనా మాంజా ఏంటిది, దానిపై నిషేధం ఎందుకు అనేటువంటి విషయం గురించి మనం చర్చిస్తే, చైనా మాంజా అనేది లేదా చైనీస్ మాంజా అనేది ఇది సింథటిక్ లేదా నైలాన్ దారంతో తయారు చేయడం జరుగుతుంది. దాన్ని తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే గాజు పొడి, గ్లాస్ పౌడరు మరియు వస్తువుల యొక్క పొడి, అంటే షార్ప్గా ఉండేటువంటి వస్తువుల పొడి, ఇతర పదునైనటువంటి వస్తువుల పొడిని ఉపయోగించి ఈ చైనా మాంజాను ఉపయోగించడం జరుగుతుంది. వాస్తవానికి చైనా మాంజా అనేది చైనా నుంచి దిగుమతి అయ్యేటువంటి సందర్భము ఉంది, లేదా ఇది స్థానికంగా కూడా తయారు చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి పై పదార్థాలను ఉపయోగించి తయారు చేయడం వలన దీన్ని చైనా మాంజా అని పేరుతో ఇది వాడుకలో ఉంది. దీన్ని షాపులలో అమ్మడం జరుగుతుంది. దీనికి కోసం ఏంది అని అంటే బ్యాన్ ఉన్నప్పుడు మరి వ్యాపారులు ఎందుకు అమ్ముతున్నారు అని అంటే, ఇప్పుడు వినియోగదారుడు వెళ్ళి ఆ వస్తువు నాకు కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తెచ్చినప్పుడు ఎక్కువగా అమ్ముడు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో రహస్యంగా తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. దాని వలన వినియోగదారుడు కొంత ఎక్కువ అమౌంట్ ఉపయోగించైనా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు వినియోగదారుడు ఎక్కువ అమౌంట్ చెల్లించి తీసుకుంటాడంటే, జనరల్గా పతంగిలు లేదా గాలిపటాలు ఎగిరేసినప్పుడు పోటీ ఏంటంటే ఆ చిన్నపిల్లలు లేదా యువకులలో ఎవరి గాలిపటం చాలా ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది, ఇంకో గాలిపటాన్ని తెంపినప్పుడు వీళ్ళు దాన్ని ఏంటంటే ఏదో ప్రపంచాన్ని జయించినటువంటి సంతోషాన్ని కలుగుతుంది. కానీ ఇతరుల గాలిపటం తెంపినప్పుడు లేదా ఒక చైనా మాంజా ఇంకో చైనా మాంజా కలిసి గాలిలో ఎగిరినప్పుడు ఒక గాలిపటం తెగినప్పుడు ఆ మిగిలిన దారం ఏదైతే ఉందో అది గాలికి కొట్టుకుని పోయి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు లేదా కరెంటు స్తంభాలు లేదా వాళ్ళు బిల్డింగ్ ఎక్కి ఎగిరేసినప్పుడు ఆ బిల్డింగు లేదా పక్క బిల్డింగ్ మీద వెళ్ళి ఉండడం జరుగుతుంది. అది గాలి వీచినప్పుడు అది గాలిలో తేలాడుతుంది. ఆ గాలిలో తేలాడినప్పుడు అక్కడ పశుపక్షాదులు అంటే ముఖ్యంగా పక్షులు ఇది పావురాలు లేదా కాకులు లేదా ఇతర పక్షులు వాటిని చుట్టుకొని వాటికి దాని నుంచి బయటికి వెళ్ళకుండా అవి చనిపోవడం జరుగుతుంది. లేదా రోడ్డుకు దగ్గరలో ఉన్నప్పుడు పశువులకు కూడా అది తగిలి ఆ పశువులను కూడా గాయపరచడం లేదా చంపడం జరుగుతుంది. ముఖ్యంగా మనుషుల విషయానికి వచ్చినప్పుడు బైకులపైన వెళ్తున్నటువంటి వ్యక్తులు స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. ఇది చెట్లపై ఉన్నప్పుడు లేదా ఆ పక్కన ఉన్న కరెంటు స్తంభాల్లో ఉన్నప్పుడు లేదా ఒక బిల్డింగ్ మీద నుంచి ఇది గాలికి వీచినప్పుడు ఏమవుతుంది అని అంటే, బైక్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క మెడ భాగం కోసినప్పుడు ఏమవుతుందంటే అది షార్ప్గా ఒక రేజర్ లాగా బ్లేడ్ మాదిరిగా షేవింగ్ చేసుకునేటువంటి బ్లేడ్ మాదిరిగా తెగుతుంది. అది తెగి ఆ మెడ భాగం కోసుకుపోయి అక్కడి నుంచి రక్తస్రావం జరిగి అతను ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఎవరైనా గమనిస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే కొంత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు. లేదా గమనించి ఏడల లేదా షార్ప్గా పెద్ద మొత్తంలో గాయం లోపలికి జరిగినప్పుడు ఇది వ్యక్తులు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన దీన్ని ప్రభుత్వము నిషేధించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి దీన్ని గతంలోనే నిషేధించింది. తర్వాత 2017లో ఎన్జిటి నిషేధించడం జరిగింది. ఈ మధ్య వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారము దీన్ని 2023లో నిషేధించడము
జరిగింది. అయినప్పటికీ రహస్యంగా వ్యాపారులు అమ్ముతున్నారు, వినియోగదారులు కొంటున్నారు. ఇది కొనడం వరకు, అమ్మడం వరకు సంతోషంగానే ఉన్నప్పటికీ ఇది ప్రాణాలు తీస్తుంది. అంటే మనుషుల యొక్క ప్రాణాలు తీస్తుంది, పశుపక్షాదుల యొక్క ప్రాణాలు తీస్తుంది. కాబట్టి పండుగలు అనేవి మన సంతోషానికి ఉండాలి, లేదా ఇతరుల సంతోషానికి కూడా ఉండాలి. కానీ అది ప్రాణాపాయ స్థితికి తెచ్చే విధంగా, ప్రాణాలు పోగొట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి దాన్ని మనము కొనవద్దు, లేదా దాన్ని మనం ఉపయోగించవద్దు అని కోరడం జరుగుతుంది. పేట అంటే ఈ పశుపక్షాదులకు సంరక్షణకు చాలా చొరవ చూపేటువంటి పెటా కూడా దీనిని నిషేధించాలని కోరడం జరిగింది. పశుపక్షాదులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈరోజు మనం ఒక వార్త వినడం జరిగింది. హైదరాబాదు పరిధిలో ఈ చైనా మాంజాను చాలా పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం తీసుకున్నారని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారని వినడం జరిగింది. భారత న్యాయ సంహిత ప్రకారము, బిఎన్ఎస్ ప్రకారము ఇందులో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అంటే ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు, లేదా అమ్ముతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆ మేరకు ఆ కేసులు పెట్టి వారి నుంచి ఈ చైనా దారాన్ని, అంటే చైనా మాంజాను లేదా చైనీస్ మాంజాను ఇది స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వినియోగదారులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నూలు దారాన్ని ఉపయోగించి మీరు పతంగిలు ఎగిరేసినప్పుడు అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ తెగిపోయినా ఎవరికేమీ ప్రమాదం కాదు. కానీ చైనీస్ మాంజాను ఉపయోగించినప్పుడు ఇది బ్లేడ్ మాదిరిగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఆ క్షణానికి సంతోషాన్ని ఇవ్వచ్చు, లేదా ఎగిరేసిన వారి చేతులు కూడా తెగిపోయినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ తర్వాత జరిగేటువంటి ప్రమాదాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగను సంతోషంగా జరుపుకున్నంత తప్ప ఇతరుల ప్రాణాల మీదకి తేవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.